ఈ మాట కామాటే మా ఆయన ఇంతంతగాడో నా దిష్టే తగిలేలా ఉంది అని బాగి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి యాదవ్ అక్కడికి వస్తారు. చూసావా మనోహరి ఏం చేస్తుందో, ముగ్గురిని చూసి ఎలా మురిసిపోతుందో చూడు అని చెంబ అంటూ ఉంటుంది. బాగి బాగి ఇలా రా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఇదొకటి మా ఆయన్ని మనస్ఫూర్తిగా కాసేపు కూడా చూసుకొనివ్వదు అని బాగి అనుకుంటూ, ఏంటో చెప్పు మనోహరి అని బాగి అడుగుతుంది. నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి అని మనోహరి అంటే, ఆ పనిలోనే ఉన్నాను అని బాగి చెప్తుంది. ఏంటి మేడం మీరు చేస్తున్నది, మీ ఆయన్ని కళ్ళార్పకుండా చూసుకోవడమా అని యాదమ్మ అంటుంది. అబ్బా మనోహరి ఇదొక్కటి చాలు నీ ప్రేమని చెడగొట్టడం కోసం. ఇలాంటి దాన్ని నీ పక్కన ఎలా పెట్టుకున్నావు అని బాగి అంటుంది. నువ్వు నోరు మూసుకోయేదమ్మా, నువ్వు చెప్పు బాగి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని మనోహరి అంటే, ఇప్పుడు ఆయన గదిలో నుండి బయటికి వస్తాడు, నువ్వు ఆయన ముందు అలా వెళ్తూ పడిపోయినట్లు నటించాలి, నిన్ను కింద పడిపోకుండా ఆయన అలా పట్టుకుంటాడు, అప్పుడు మీ కళ్ళు కళ్ళు కలుస్తాయి అని బాగి చెప్తూ ఉంటే మనోహరి అలా జరిగినట్టుగా ఊహించుకుంటూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ స్టార్ట్ అయిపోయి లవ్ బెల్స్ మోగి గుండెల్లో ప్రేమ గంటలు మోగుతాయి అని బాగి చెప్తూ ఉంటుంది. బాగి నువ్వు చెప్తుంటే ఊహించుకుంటుంటే చాలా బాగుంది బాగి అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయిపోయి సార్ మిమ్మల్ని వదిలేశారనుకోండి, మీరు కింద పడిపోయి నడుం విరిగిపోతుంది, అప్పుడే అసలే మీకు వయసు అయిపోయింది, ఎముకలు కూడా పెలుసైపోయి ఉంటాయి అని యాదమ్మ అంటే, యాదమ్మ నువ్వు కాస్త నోరు మూస్తావా, అలా ఏం జరగదులే అన్నట్లు బాగి నువ్వు చెప్పినట్లు కింద పడిపోయినట్లు నటించడం నాకు రాదు బాగి. ఒకవేళ అమర్ పట్టుకోవడం మిస్ అయిపోయి యాదమ్మ చెప్పినట్లు నేను నిజంగానే కింద పడిపోతే అని మనోహరి అంటుంది. అదేం పెద్ద పనేం కాదు మనోహరి, చాలా ఈజీ, యాదమ్మ కూడా ఆ పని చేసి చూపించగలదు, యాదమ్మ నువ్వు చేసి చూపించు అని బాగి అంటుంది. ఉన్న పలానా అలా పడిపోవడం నటించడం అంటే నా వల్ల కాదు అని యాదమ్మ అంటే, ఏంటి యాదమ్మ మనోహరి కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా, ఉండు ఒక్క నిమిషం ఆగు అంటూ బాగి అరటిపండు తింటూ ఉంటుంది. అమరేమో బయటికి రాకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అమర్ ఫోన్ మాట్లాడుతూ గదిలోనే ఉండడంతో అప్పుడే బాగి తొక్కని విసిరేసి, చూడు యాదమ్మ నువ్వు ఆయనలా నడుచుకుంటూ వచ్చి ఆ తొక్క మీద కాలు వేయాలి అని బాగి అంటే, ఒకవేళ నేను నిజంగానే పడిపోతే అని చెంబ అంటుంది. నిజంగా నేను నడుం విరిగిపోయినా వచ్చిన నష్టమేమీ లేదు, ముందు వెళ్ళు అని మనోహరి తోస్తూ ఉంటుంది. దాంతో చెంబ తొక్కపై కాలు వేసి జర్రున జారుతూ ఉంటుంది. అక్కడే మనోహరి నిలబడి ఉండడంతో చెంబ మనోహరిపై పడిపోతుంది. అబ్బా యాదమ్మ లే లే, నేను మోయలేకపోతున్నాను, లే యాదమ్మ లే అని మనోహరి విలవిలలాడిపోతూ ఉంటుంది. అబ్బా నా నడుం విరిగిపోయింది అని చెంబ విలవిలలాడిపోతూ ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా మనోహరి నా వల్ల కాదని అని చెంబ అంటే, అంతా నాశనం చేసావు బాగి, యాదమ్మ వల్ల కావడం లేదు కానీ నువ్వే చేసి చూపించు అని మనోహరి అంటుంది. నేనా అని బాగి అంటుంది. ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ అమర్ వచ్చేస్తాడు చూపించు ప్లీజ్ అని మనోహరి బ్రతిమలాడుతూ ఉంటుంది. అలాగే అంటూ బాగి నడుస్తూ తొక్క దగ్గరికి రాగానే అమర్ ఎదురుగా వస్తూ ఉంటాడు. ఇక బాగి కావాలనే తొక్కపై కాలు వేసి కింద పడిపోతూ ఉంటే అమర్ వచ్చి పట్టుకుంటూ ఉంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలాగే చూసుకుంటూ ప్రేమలో మునిగిపోయి ఉంటారు. ఇప్పటికైనా నీకు అర్థమైందా మనోహరి, ఈ తొక్క ప్లాను నీ కోసం కాదు, ఆ బాగి కోసమే ప్లాన్ చేసుకుంది అని చెంబ అంటుంది. అప్పుడే ఇక మనోహరి తేరుకొని, బాగి బాగి అమర్ వదులు అని అరుస్తూ ఉంటుంది. నీకు సరిగ్గా నడవడం కూడా రాదా, మాటి మాటికి పడిపోతున్నావు అని అమర్ తిడుతూ ఉంటే, అది అరటిపండు తొక్క అని బాగి అంటుంది. కాస్త చూసుకున్నాడు అంటూ అమర్ వెళ్ళిపోతాడు. ఏంటి బాగి ఇలా చేశావు అని మనోహరి అరుస్తూ ఉంటే, ఆయన వస్తారని నాకేం తెలుసు మనోహరి, ఇలా జరిగిపోయింది అని బాగి అంటుంది. సార్ వస్తారని మీకు ముందే తెలుసు కదా మేడం, అందుకే కదా మీరు ఈ ప్లాన్ చేశారు అని చెంబ అంటే, ఏంటి మనోహరి ఈ చెంబ ఇలా మాట్లాడుతోంది, నీకోసం ఇంత కష్టపడి ఈ రొమాంటిక్ సీన్ని ప్లాన్ చేస్తే నీకు పడిపోవడం చేత కాక ఇలా చేశావు, మళ్ళీ నా కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది చీ అంటూ చెంబని ఒక్కసారిగా తోసేసి బాగా కోపంగా వెళ్ళిపోతుంది. అబ్బా నన్ను మళ్ళీ ఎలా కొట్టేసి వెళ్తుందో తోసేసి వెళ్తుందో చూడు మనోహరి, నాకు ఒక్కటి మాత్రం అర్థమైంది, నీకు అమరేంద్రకి రాసిపెట్టి లేదు, ఇది మాత్రం కన్ఫర్మ్, నువ్వు ఇలా ఉండిపోవాల్సిందే అని చెంబ అంటే, నోరు మూసుకుంటావా, ఇందులో బాగి మిస్టేక్ ఏమీ లేదు, అంతా నా మిస్టేకే, నేను చేసిన పొరపాటు వల్లే ఇలా జరిగింది అని మనోహరి అంటుంది. నీకు ఇలా అనిపించిందా, నీకు ఇలా అనిపించేలా చేయడమే బాగి స్పెషాలిటీ, అది నీకు అర్థం కాదు, నీ కర్మ అని చెంబ అనుకుంటూ ఉంటుంది. అమర్ కిందికి రాగానే పిల్లలందరూ కూడా వైట్ డ్రెస్లు వేసుకొని రెడీగా ఉంటారు. హ్యాపీ హోలీ డాడ్ అని పిల్లలు చెప్తూ ఉంటే, హ్యాపీ హోలీ అని అమర్ చెప్పి, అప్పుడే రెడీ అయిపోయారా, ఇంతకీ బుజ్జమ్మ ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ అంటూ బుజ్జమ్మ వస్తుంది. దేవకన్యలా ఉన్నావు, ఏంజెల్లా ఉన్నావు అని పిల్లలు బుజ్జమ్మతో కలిసి బుట్టబొమ్మ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నేను ఎలా ఉన్నాను సార్ అని బుజ్జమ్మ అమర్ని అడగడంతో, బుట్టబొమ్మలా ఉన్నావు బుజ్జమ్మ అని ముద్దు పెడుతూ ఉంటాడు.
నిన్ను ఇలా ఎవరు రెడీ చేశారు అని అమర్ అడగడంతో అమ్మ అని బుజ్జమ్మ చెప్తుంది. మిస్సమ్మ డాడ్ మమ్మల్ని అందరినీ కూడా మిస్సమ్మే రెడీ చేసింది అని పిల్లలు చెప్తూ ఉంటే అప్పుడే రాజుగారు ఆశ్రమం పిల్లలతో అక్కడికి వస్తారు. హ్యాపీ హోలీ సార్ అని పిల్లలందరూ అమర్కి విషెస్ చెప్తూ ఉంటారు. ఇక పిల్లలందరూ అమర్ వల్ల పిల్లల వైట్ డ్రెస్లని చూసుకుంటూ వాళ్ళ డ్రెస్సుల్ని చూసుకుంటూ ఉంటారు. పిల్లలు మీరు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటారా అని అమర్ అంటే, సార్ అలాంటిదేం అవసరం లేదు సార్, ఇప్పటికిప్పుడు ఇంతమంది పిల్లల కంటే కష్టం కదా అని రాజుగారు అంటే, పర్వాలేదు రాజుగారు, రాథోడ్ ఆ ఏర్పాట్లు చూడు అని అమర్ అంటాడు. ఇప్పుడు మనం అందరం కలిసి హోలీ జరుపుకుంటున్నాం అని అమర్ చెప్పడంతో పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఉంటారు. ఈ లోపల రణవీర్ లాయర్ ఇద్దరు అమర్ ఇంటి బయట కారులో కూర్చొని ఉంటారు. ఈ కాసేపట్లో హోలీ వేడుకలు మొదలైపోతాయి. అప్పుడు లోపలికి వెళ్ళి నేను అంజుని తీసుకొస్తాను అని రణవీర్ అంటే, సార్ బయట వాళ్ళు ఎవరిని కూడా లోపలికి వెళ్ళినా కూడా అమర్ బాగా గుర్తుపట్టేస్తాడు సార్, ఎలా తీసుకొస్తారు అని లాయర్ అంటే, రంగులు పూసుకొని వెళ్తే ఎవరు లాయరు గుర్తుపట్టేది, అయినా నేను అందుకోసం సపరేట్గా సెటప్ చేసి ఉంచాను, అదిగో అక్కడ ఇంకొక కారు ఉంది చూసావా, అందులో అందుకు కావాల్సిన సెటప్ మొత్తం ఉంది అని రణవీర్ చెప్తూ ఉంటే, ఏంటి సార్ ఆ సెటప్ అని లాయర్ అడుగుతాడు. ముందే చెప్తే సస్పెన్స్ ఏముంది, కాసేపు ఉంటే నీకే తెలుస్తుందిలే అని రణవీర్ చెప్తూ ఉంటాడు. మనోహరి చెంబా ఇద్దరు బాగి దగ్గరికి వచ్చి యాదమ్మ చెప్తూ ఉంటే ఏమో అనుకున్న బాగి, నాకు కూడా డౌట్ వస్తుంది, నేను అనుమానించాల్సి వస్తుంది అని మనోహరి అంటే, అంటే మనోహరి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, అయితే నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, ఎక్కడ నా లగేజ్ ఎక్కడ అని బాగి హాల్ అంతా తిరుగుతూ ఉంటుంది. అది కాదు బాగి, నేను నిన్ను అనుమానించాను అంతే, ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పడం లేదు అని మనోహరి అంటే, కానీ నన్ను అనుమానించావు, ప్రశ్నిస్తున్నావు, ఇంతకంటే ఇంకేం కావాలి, నేను వెళ్ళిపోతా అని బాగి అంటే, అయితే వెళ్ళిపోండి మేడం, మనోహరి గారి తిప్పలేవో మనోహరి గారే పడతారు అని యాదమ్మ అనడంతో, ఒసే నన్నే ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తావా, నా ఇంట్లో నుండి నీ సంగతి చెప్తానే అని బాగి కోపంగా యాదమ్మ వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు నోరు మూసుకో యాదమ్మ, బాగి లేకపోతే నా లవ్ సెట్ కాదు, నా వల్ల కాదు అని మనోహరి అంటే, ఏంటి మేడం మీ లవ్ మీరెందుకు సెట్ చేసుకోలేరు అని యాదమ్మ అంటుంది. ఇన్ని రోజులుగా చూస్తున్నావు కదా, నేను సెట్ చేసుకోగలిగానా, ఇది బాగి వల్ల మాత్రమే అవుతుంది అని మనోహరి చెప్తుంది. ఈ బాగి మేడం తన లైఫ్నే సెట్ చేసుకుంటుంది, నీలోని లవ్ని సెట్ చేయడం లేదు అని మనోహరి అంటే, అనేసావా ఈ మాట కూడా అనేసావా, ఇక్కడికి వస్తే ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని నాకు ఎప్పుడూ అనిపించింది, ఇప్పుడు అనిపించుకుంటున్నాను కదా, అంతా నా టైం బాగోలేదు అంతే మనోహరి అంతే, ఇప్పుడు చూడు నేను ఎంత చేస్తున్నానో, ఇలా జరిగితే నేనేం చేసేది అని భాగ్య అంటే, కానీ అమర్ నిన్ను పట్టుకోవడం నాకు కూడా కొంచెం బాధేసింది అని మనోహరి అంటుంది. ఏంటి మిస్సమ్మ ఏం జరుగుతుంది అంటూ రాథోడ్ వస్తాడు. రాథోడ్ నువ్వే న్యాయం చెప్పు, ఇందాక నేను ఒక ప్లాన్ చెప్తే అది మిస్ఫైర్ అయిపోయి ఫెయిల్ అయింది, అది నా తప్ప అని భాగ్య అంటే, ప్లాన్లు అన్న తర్వాత కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి, అది మీ తప్పు ఎలా అవుతుంది, ఇంతకీ ఏంటా ప్లాన్ అని రాథోడ్ అడగడంతో, ఆయన గదిలో నుండి వస్తున్నప్పుడు మనోహరి గారిని నేను కింద పడిపోయినట్టు నటించమన్నాను, అది చేత కాకపోవడంతో నేను చేసి చూపించాను, ఆయన నన్ను పట్టుకున్నారు, ఇందులో నా తప్పేమైనా ఉందా అని భాగ్య అంటుంటే, నల్ల కోడికి తెల్లి కోడిగుడ్డు, ఆవిడ చెప్పడం మీరు వినడం, ఇది మరీ బాగుంది అని యాదమ్మ అంటే, అదేంటి క్షుద్ర పూజలు చేస్తున్నట్లు అలా పోలుస్తున్నావు అని రాథోడ్ అంటాడు. అదంతా వదిలేసేయండి, ప్లాన్ అయితే ఫెయిల్ అయ్యింది కదా, నాకు చాలా బాధగా ఉంది అని మనోహరి అంటుంది. అయితే ఒక పని చేయి మనోహరి, ఇప్పుడు రాథోడ్తో నువ్వు ప్రాక్టీస్ చేయి, రాథోడ్ని ఆయన అనుకో, నువ్వు అటు నుండి రా, ఇప్పుడు రాథోడ్ నిన్ను పట్టుకుంటాడు అని బాగి చెప్తుంది. దాంతో మనోహరి తెగ సిగ్గపడిపోతూ నడుస్తూ వస్తూ ఉంటే రాథోడ్ కళ్ళు మూసుకొని నడుస్తూ వస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే యాదమ్మ హీరో పట్టుకోకుండా కమెడియన్ పట్టుకుంటే ఏం బాగుంటుంది అనడంతో రాథోడ్ పక్కకు తప్పుకుంటాడు. మనోహరి కింద పడి నడుం విరగొట్టుకుంటుంది. రాథోడ్ ఏంటి నా నడుం విరగొట్టేశావు, నన్ను ఎందుకు పట్టుకోలేదు అని మనోహరి విలవలాడిపోతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఎలా పట్టుకుంటాను మేడం, ఆవిడ నన్ను కమెడియన్ అన్న తర్వాత, అంత మాట అన్న తర్వాత ఎలా పట్టుకుంటాను చెప్పండి, ఐ హర్టెడ్ అని రాథోడ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే బాగి నవ్వుకుంటూ ఉంటుంది.